తారీఖు నాడు మన లింగాల గణపురం మండల కాంగ్రెస్ పార్టీ మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు విచ్చేయనున్నారు। ఈ కార్యక్రమానికి మండలంలోని మన మాదిగ సోదరులంతా అత్యధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు కోరుతున్నాను। ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే నేను చెప్పగానే వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు శివన్న గారికి, అదేవిధంగా మాజీ సర్పంచులు, మాజీ జడ్పీటీసీ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా అనుబంధ సంఘాల నాయకులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం। 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అనేక చట్టసభల్లో అనేక బిల్లులు తెచ్చి మాలాంటి మాదిగ జాతికి అనేక సంక్షేమ ఫలాలను అందించింది కాంగ్రెస్ పార్టీ। ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ దాకా చూసుకుంటే ఏ ఊరికి పోయినా, ఏ వాడకు పోయినా ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు। దానితో పాటుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ గారు। దానితో పాటుగా ఏబిసిడి వర్గీకరణ చేసింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు। ఇవన్నిటికీ అనుకూలంగా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ రుణపడి ఉన్నాం। ఒక రుణం తీర్చుకోవాలనే దానితో మాదిగల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఈ నెల 25వ తారీఖు మన లింగాల గణపూర్ మండల దీప్తి ఫంక్షన్ హాల్ నిర్వహించడం జరుగుతూ ఉంది। దానికి కాంగ్రెస్ పార్టీ మన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కడియం శ్రీహరి గారు, మన ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు। కాబట్టి దయచేసి లింగాల గణపూర్లో మండలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మీ అందరి సహాయ సహకారాలు, మీ తోడ్పాటు ఉండాలని చెప్పి తెలియజేస్తూ, దయచేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం 15 రోజులుగా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మా జాతి బిడ్డలు, అదేవిధంగా ఏ గ్రామానికి పోయినా ఆ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మమ్మల్ని ఆదరించి మంచి స్పందన ఉంది। దయచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా మీరందరూ కూడా మాకు సహకరించాలని, మీ అందరిని కూడా అనుబంధ సంఘాలు కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియా, అదే యూత్ కాంగ్రెస్, అన్ని అనుబంధ సంఘాలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉన్న సంఘాలందరూ కూడా మేము చేసే కార్యక్రమానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పి మీ అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నాం। దయచేసి రేపు జరగబోయే కార్యక్రమానికి శివన్న గారు దయచేసి మీ ద్వారా మండలంలో ఉన్న గ్రామ శాఖ అధ్యక్షులకు కావచ్చు, అనుబంధ సంఘాలకు కావచ్చు, గ్రామంలో ఉన్న నాయకులకు మీ ద్వారా సందేశం పంపించండి దయచేసి। ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలాన్ని పెంచడం కోసమే, కాంగ్రెస్ పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమే, మేము మా ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసమే ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది। ఆత్మీయ సమ్మేళనం అంటే మేమేదో శాల్వాలు కప్పుకొని మేమే చేసుకోవడం కాదు। కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి పనిని ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి। 10 ఏళ్ళుగా గత ప్రభుత్వం 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి మాదిగలను ఉప మంత్రిని చేస్తా అని, ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిన గత ప్రభుత్వాలు మమ్మల్ని మోసం చేసినాయి తప్ప మాదిగలకు ఎక్కడ కూడా న్యాయం చేసింది లేదు। 10 సంవత్సరాలు ఒక్కరికి ఇల్లు కూడా ఇయ్యలే, దయచేసి ఒక పింఛన్ కూడా ఇయ్యలే, ఎవరిని కూడా దగ్గర రానిలే। దయచేసి మాదిగలను అణిచివేసింది గత ప్రభుత్వం। మా రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లు, అదే రేషన్ కార్డులు, ఇలా రాజీవ్ వివేకాసం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చారు। అవన్నిటికీ మేము మాకు తోసే విధంగా ప్రజల వద్దకు తీసుకుపోయే విధంగా మేము ఈ కార్యాచరణ రూపొందించుకున్నాము। దానితో పాటుగా మండలంలో ఉన్న నా మాదిగ జాతి బిడ్డలందరికీ కూడా మాకు న్యాయం జరిగే విధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవాలి। ఇందిరమ్మ ఇండ్లలో మాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి। సంక్షేమ పథకాలలో మాకు పేదలు ఉన్నారు చాలామంది। దయచేసి కాంగ్రెస్ పార్టీకి మాదిగలే ఎక్కువ బలం। దయచేసి ఏ ఊరికి పోయినా మాదిగలు, కాంగ్రెస్ పార్టీ అంటే మాదిగలు ఎక్కువ శాతం బలం ఉందంటే మాదిగలతోటే। దయచేసి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే కార్యక్రమాన్ని ఎవరు కూడా దయచేసి మేము ఎవరికో వ్యతిరేకంగా మేము చేయడం లేదు, ఎవరికో అనుకూలంగానే కాదు। పార్టీ లైన్లో మన కడియం శ్రీహరి, మన నాయకుడు, మన స్టేషన్ గణపూరు అభివృద్ధి ప్రదాత సార్ గారి దారిలోనే నడుస్తూ, అదేవిధంగా సార్ చెప్పిన సూచన మేరకే మేము ఈ నెల 25వ తారీఖున 10 గంటలకు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। దయచేసి ఏమన్నా మా ద్వారా మీకు కొంచెం ఏమన్నా ఒడిదొడుకులుంటే పెద్ద మనసుతోటి మమ్మల్ని మీరు అర్థం చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ఎలాంటి కుట్రలు లేకుండా మా మాదిగలకు అండగా ఉండి దయచేసి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ముఖ్యంగా నేను శివన్న గారిని కోరేది ఒకటే, అన్న దీనివల్ల
పెద్దగా మేమేదో ఆశిస్తామని కాదు. దయచేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి పథకాల గురించి ప్రజల వద్దకు తీసుకుపోవాలి. మా మాదిగలకి ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, మా నేలపోల గ్రామాన్ని తీసుకుంటే మా గ్రామంలో బుడిగ జంగాల కుటుంబాలు ఒక 100 కుటుంబాలు ఉంటాయి, ఒక 400 కుటుంబాలు మాదిగ కుటుంబాలు ఉంటాయి. గతంలో మా మాదిగలకు బుడిగ జంగాలకు ఇండ్ల స్థలాలు లేవు. అప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లనిచ్చి ఈరోజు స్లాపులలో మేము తలెత్తుకొని ఉంటున్నామంటే కాంగ్రెస్ పార్టీ దయ వల్ల, అదే ఇందిరాగాంధీ వారి దయ వల్లనే. దయచేసి ఇవన్నీ ప్రజలకు చెప్పాలి. మేము కాంగ్రెస్ పార్టీతో ఏమి అనుభవం పొందుతున్నామో, ఫలాలు ఏమి ఇస్తుందో, మాకు గత ప్రభుత్వం ఏమి ఇచ్చింది, మనకి ఈ ప్రభుత్వం ఏమి ఇస్తుంది మనకు అనే దాన్ని ప్రజల వద్దకు తీసుకుపోవాలి. కాబట్టి దయచేసి మేము ఎవరికో వ్యతిరేకం కాదు, ఓన్లీ పార్టీ మేము తీసుకున్న నిర్ణయాన్ని ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మేము 10 మంది పోయి సార్ మేము ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం సార్ అనే సారు మంచి ఆలోచన చేసి తమ్మి ప్రజలకు కూడా మన సంక్షేమ పథకాలు చెప్పొచ్చు, మనం చేసింది కూడా ప్రజల వద్దకు తీసుకుపోవచ్చు, మంచి కార్యక్రమం చేసి తమ్మి చేయండి అని చెప్పడం జరిగింది. మా మాటను మన్నించి మాకు అవకాశం ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి మా అందరి తరఫున, మేము మండలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కడియం శ్రీహరి గారి నాయకత్వం, కడియం కావ్య గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్.